ఇవాల్టి టాప్ 20 న్యూస్. తెలంగాణ వార్తలు. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. దీని ప్రభావంతో రాగల 3 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1478 కోట్ల వ్యయంతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏకీకృత డిజిటల్ చెల్లింపుల కోసం ప్రభుత్వం రూపొందించిన క్యూర్ మొబైల్ యాప్ను ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభించారు. ఉప్పల్ ప్రాంత ప్రజల కోసం 27 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి భూమి పూజ పూర్తయింది. హైదరాబాద్ లోని విమెన్ సేఫ్టీ వింగ్ మహిళా సాధికారత మరియు రక్షణ కోసం ప్రత్యేకంగా స్త్రీ రైడ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్ లో ఉంచిన 2వ సూడాన్ భారతీయుడికి ఎబోలా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించే ప్రసిద్ధ చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. ఆంధ్ర వార్తలు. ఆంధ్రప్రదేశ్ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ కోస్తాంధ్రలోని పెదపారుపూడి, కనిగిరి ప్రాంతాలలో గరిష్టంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి. విశాఖపట్నంలో పర్యావరణ పరిరక్షణ మరియు గ్రీన్ సిటీ నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 5.5 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కి ప్రజల్లో అవగాహన కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఆసుపత్రులలో స్వచ్ఛందంగా వైద్య సేవలు అందించడానికి నిపుణులైన వైద్యులకు అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డు తెలిపింది. దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ మరియు ఇంధన ధరల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. గీత కార్మికుల రక్షణ కోసం మరియు పర్యావరణం కోసం రాష్ట్రంలో 10 లక్షల తాటి మొక్కలను నాటే విధంగా బీజేపీ ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసింది. సాంకేతిక కారణాల వల్ల విశాఖపట్నం పరిధిలో సుమారు 2 గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జాతీయ వార్తలు. దేశవ్యాప్తంగా గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధర 29 మేర పెరిగింది. ఈ పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయని ఈ క్రమంలో కేరళకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జూన్ చివరి వారంలోగా ఢిల్లీకి రుతుపవనాలు చేరుకోనున్నాయి. బెంగళూరు మెట్రో బ్లూ లైన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొదటి డ్రైవర్లెస్ రైల్ కోచ్లు విజయవంతంగా డిపోకు చేరుకున్నాయి. అంతర్జాతీయ వార్తలు. హర్ముజ్ జలసంధిలో ఇరాన్ డ్రోన్లను అమెరికా కూల్చివేసిన ఘటనపై గల్ఫ్ దేశాల అభ్యర్థన మేరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ దాడిలో లెబనీస్ ఆర్మీ అధికారులు మరణించిన నేపథ్యంలో లెబనాన్ సరిహద్దు వెంబడి అదనపు బలగాల మోహరింపు జరగనుంది. హిజ్బుల్లా గ్రూపుల నుంచి ప్రతి దాడి జరిగే ప్రమాదం కూడా ఉంది. అమెరికా నుంచి భారతీయులను పెద్ద సంఖ్యలో డిపోర్ట్ చేయడంపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా అక్కడ చట్టబద్ధమైన వలసదారుల రక్షణపై ప్రకటన విడుదల చేయవచ్చు.